హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఉల్లిపాయతోనే కాకుండా ఇలా క్యాబేజ్తో పకోడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా దీనికోసం క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి, బియ్యం పిండి, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, మనకి రుచికి తగినంత సాల్టు, కారము, గరం మసాలా, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు పోయకుండా ముందు దీన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం అన్నీ కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పకోడీ కన్సిస్టెంట్ వచ్చినంత వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీలా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేపుకొని పక్కన తీసుకొని పెట్టేస్తే సరిపోతుంది. ఎంతో టేస్ట్ అయిన క్యాబేజీ పకోడీ రెడీ అయినట్టండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.